ఎన్విరాన్మెంట్ ని, అదే విధంగా ఫారెస్ట్ ని మరియు వివిధ జీవ వైవిధ్యాలను కాపాడేందుకు అహర్నిశలు కూడా కృషి చేయడం జరుగుతోంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమం మన మూలపాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇంత చక్కగా, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేది నిజంగా మన అందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ గమనించాలి, చెట్లు మన ఊపిరి, ప్రకృతి మన అందరి యొక్క జీవన ఆధారం. పచ్చని వనాలు ప్రకృతికి ప్రాణం, స్వచ్ఛమైనటువంటి పర్యావరణం మానవాళికి వరం. మనం ఈ భూమాతను సంరక్షిస్తే మన అందరికీ కూడా వివిధ కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు చక్కటి సదా అవకాశం కలుగుతోంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ మన అందరికీ కూడా ఇంత చక్కటి అవకాశాన్ని కల్పిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి చక్కటి అవకాశాన్ని కల్పించడం జరుగుతోంది. అడవుల సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణ, మొక్కల పెంచడం, ఇదే విధంగా జీవ వైవిధ్య రక్షణలో విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి అటవీ శాఖ గౌరవ ప్రభుత్వ అధికారులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మరి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. ఒక మొక్క నేటి అవసరం, ఒక చెట్టు రేపటి భవిష్యత్తు, మనకు భరోసా. ఈ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రకృతిని పరిరక్షించుకుందాం. చేయి చేయి కలుపుతూ పచ్చని భవిష్యత్తుకు బాటలు వేసేందుకు ముందుకు సాగదామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానాన్ని తెలియజేయడం జరుగుతోంది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు 2.5 కోట్ల సీడ్ బాల్స్ ను తయారు చేసి మరి విస్తృత స్థాయిలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారితో పాటుగా యావత్ ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రావళి మొత్తం ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వర్చువల్ గా కూడా పాల్గొనటం జరుగుతోంది. ఇది మనం చూస్తున్నాం, దీనికి సాక్షులుగా ఉన్నాం. మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది. మరి ఈ సభా కార్యక్రమం వద్దకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు విచ్చేయబోతూ ఉన్నారు. వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో అంతఃకరణ శుద్ధితో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరి వినూత్నమైనటువంటి కార్యక్రమంగా ద విజనరీ లీడర్, డైనమిక్ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో హనుమాన్ కార్యక్రమాన్ని కూడా మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారికి స్వాగతం పలుకుతున్నాం. పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ముఖ్యంగా రేపటి తరతరాలకు భవిష్యత్తుకు ఇదే పచ్చదనాన్ని, స్వచ్ఛతను మనమందరం కూడా అందించాలి అని మరి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు పర్యావరణ పరిరక్షణకై అహర్నిశలు కూడా అందరం పాటుపడుతూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. మరి ఇందులో మనం భాగస్వాములు అవుతూ ఉన్నాం. మన అందరికీ తెలుసు, మన నిత్య జీవన విధానంలో మనం చేసేటటువంటి కార్యక్రమాలు ఈ ఎన్విరాన్మెంట్ కి, ఈ పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనం మన నిత్య జీవన కార్యక్రమాలు చేసుకునేటటువంటి మనం అందరూ గమనించాలి. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కార్యక్రమాలను మనం అందరం కూడా జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. ఇది కేవలం మన బాధ్యత మాత్రమే కాదు, రేపటి తరానికి మనం అందించాల్సినటువంటి భరోసా. దయచేసి అందరూ గమనించి ప్రకృతిని ఒక స్నేహపూర్వకంగా మనం కార్యక్రమాలను నిర్వహించాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు మరి ఈ యొక్క ప్రాంగణం వద్దకు విచ్చేయబోతూ ఉన్నారు. వారికి మనమందరం కూడా స్వాగతం తెలియజేద్దాం. ఈరోజు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఎంతో చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి మన ముందుకు తీసుకురావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. 2.5 కోట్ల సీడ్ బాల్స్, విస్తృత స్థాయి సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఇది ఒక కార్యక్రమం అయినప్పటికీ కూడా
రేపటి తరతరాల భవిష్యత్తుకు బంగారు భరోసాగా వారందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి గాలిని అందించాలి అనే దృక్పథంతో ఈ రిసోర్సెస్ అని కూడా మనవి మాత్రమే కాదు, వీటిని సస్టైనబుల్ గా రేపటి తరానికి అందించాలి అనే దృక్పథంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క విజన్ తో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మరి స్వాగతం తెలియజేస్తూ గౌరవ మన ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు వారికి స్వాగతాన్ని తెలియజేయడం జరుగుతోంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గౌరవ PCCF మరియు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ పివి చలపతిరావు గారు IFS గారు వారిని స్వాగతించ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారిని గౌరవప్రదంగా స్వాగతించడం జరుగుతోంది. మనందరికీ కూడా ఎంతో సంతోషంగా అనిపిస్తోంది, ఎంతో ఆనందంగా అనిపిస్తున్నటువంటి ఈ తరుణం. డాక్టర్ పివి చలపతిరావు గారు IFS గారు, అదేవిధంగా శ్రీమతి M రేవతి గారు IFS గారు, B సుందరరావు గారు IFS గారు అండ్ రాహుల్ పాండే గారు IFS గారు, అదేవిధంగా మూర్తి గారు IFS గారు, కొండలరావు గారు IFS గారు మరియు ప్రభుత్వ అధికారులందరూ కూడా మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని సాదరంగా గౌరవప్రదంగా వారిని ఈ కార్యక్రమం వద్దకు ఆహ్వానించడం జరుగుతోంది. అటవీ శాఖ ద్వారా వన్యప్రాణులను ప్రకృతిని సంరక్షిస్తూ మరి వివిధ వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను భాగస్వామ్యం చేయడం జరుగుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ను విజిట్ చేస్తూ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మన అందరికీ తెలుసు ఏటికొప్పాక టాయ్స్ అంకుడు నుంచి, అదేవిధంగా కొండపల్లి టాయ్స్ తెల్ల పొనుగు నుంచి, అదేవిధంగా పెద్దమాను, నేరేడు, వేప, పనస వివిధ కలపల నుంచి చక్కటి టాయ్స్ ను అందించడం జరుగుతోంది. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గౌరవనీయులు కాంతిలాల్ దండి గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హర్టియెస్ట్ వెల్కమ్ సార్. అండ్ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా వన్స్ అగైన్ హర్టియెస్ట్ వెల్కమ్ తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి ఈ బృహత్తరమైనటువంటి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు సందర్శించడం జరుగుతోంది. 2.5 crores సీడ్ బాల్స్ విస్తృత స్థాయిలో సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం మరియు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హరిత భవిష్యత్తు కోసం అందరం ఏకమయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటే విధంగా భవిష్యత్తును కాపాడే విధంగా మరి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతోంది. యావత్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రావళి ఈ రోజు ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు.
సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. మీడియం సార్, ఇదేమో ఓపెన్ ఫారెస్ట్ సార్, ఇదేమో వైట్ గా ఉన్నాయేమో బ్లాంక్ బ్రౌన్ టార్గెటింగ్ బ్లాంక్ సార్. ఎల్లో ఓపెన్ ఫారెస్ట్ అంటే ఓపెన్ అంటే సార్ ఉంటుంది సార్, ట్రీస్ ఉంటుంది సార్, స్కాటర్డ్ గా ఉంటుంది సార్. అంటే పాయింట్ 4 డెన్సిటీ అంటారు సార్. తెలుపు ఏంటంటే అక్కడక్కడ స్కాటర్డ్ ట్రీస్ గా ఉంటుంది సార్. ఓపెన్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి ఓపెన్ మోర్ దెన్ 60% ఓపెన్ ఏరియా ఉంటుంది. మీడియం డెన్స్ అంటే ఇది 0.6 అండ్ అబౌవ్ సార్. ఇది 0.7 మనకి ఎందుకు చిన్న చెట్టు ఆపేసారు అవును సార్. మనం ఇప్పుడు అది అందుకని దాన్ని ఎక్కువ తీసుకుంటాం. నేటివ్ స్పెసిస్ సార్, అంతా 100% నేటివ్ సార్. లోపల టు దట్ స్పెసిఫిక్ బ్లాక్, ఇక్కడ కొండపల్లి బ్లాక్ ఏ కావాలి అక్కడ అంతవరకే అలా సార్. వేల చింతనే నేటివ్ ఉంటుంది సార్. ఇక్కడ ట్రీస్ కూడా ఉన్నాయి సార్ న్యాచురల్ గా. कुछ पकड़ना कुछ ना कुछ अमन बैक ओके सर थैंक यू सर మన పల్సెస్ కూడా ఉన్నాడు సీట్ బాల్స్ రేట్ ఎంత ఉంటుంది గింజలు క్లోజ్ చేస్తాను ఇద్దరికి అయితే ఇద్దరికి మొత్తం వైడ్లోని డ్రోన్ చూపిస్తే నేను ఉన్నాను. నాకు పొయ్యి వచ్చేయండి ఎంత పడిపోతాం మన ప్లేస్ లేదన్నా మొత్తం దొరికింది.
మీకు వర్షాలు పడిన తర్వాత పడుతుంది కదా సార్ వర్షాలే జరిగితే వర్షాలు వచ్చినప్పుడు జర్మినేషన్ ఫాస్ట్ జూలైలో డ్రై ఏరియాస్ లో ముందుగా డ్రై స్వింగ్ ఏరియాస్ వర్షాలు పడిన తర్వాత ఆల్రెడీ అంటే అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లో అది మనకి ఎదురుగా అనిపించింది వాళ్ళ ఇది ఎదురుగా అన్నయ్య చాలా తగ్గిపోయావు అన్నయ్య. లవ్ యూ అన్నయ్య. సిబిటీలో ఉండే బట్టలు సార్ కోటపల్లి బొమ్మ చేసే దాంతో ఇవన్నీ కొద్దిగా ఉన్నాయి సార్. అవి తెలంగాణలో కూడా స్ప్రెడ్ అయ్యాయి. ఇక్కడేమో ఈ కొండపల్లిలో తగ్గిపోయి గంగినేని ఫారెస్ట్ ఉంది సార్ పక్కన చీకుండూరు అక్కడ ఉన్నాయి. ఇది యోగా హాల్ మధు పాయింట్ యోగా హాల్ డిస్కషన్ టెంపుల్కి వచ్చింది. టెంపుల్ దేవాలయ ప్రాంగణంలో అలాగే ఎక్కువ రోజు మీరు చాలా అదృష్టం ఉంది సార్. మీ నియోజకవర్గంలో నేషనల్ ఫారెస్ట్ పక్కన వీటీపీఎస్ ఉంది సార్. దాన్ని ఎంతో కొంత తగ్గిస్తుంది ఫారెస్ట్. లేకపోతే అసలు ఏరియా అలాంటి చాలా సంవత్సరాలు పెట్టి ఫారెస్ట్ లేకపోతే బీటీపీఎస్ 40 నుంచి పోరాటం చేస్తానే ఉంటారు మామూలుగా. అది ఎఫెక్ట్ రాజధాని మీద కూడా పడుతుంది. ఎందుకంటే మధ్యలో సెషన్స్ లో కూడా నేను క్వశ్చన్ వేసి వచ్చి మాట్లాడాను సార్. పొల్యూషన్ టూ మచ్ 120 crores అలాట్ చేశారు సార్ పొల్యూషన్. అక్కడ మన స్టేట్ గవర్నమెంట్ లోపల గ్యాస్ చేయడానికి అట్లా ఏం లేదా డిస్పోజ్ వెళ్ళి బ్రిక్స్ ఎన్ని అవుతున్నాయి సార్. సిమెంట్ ఫ్యాక్టరీస్ లో కూడా వాడుతున్నారు, రోడ్స్ మీద వాడుతున్నారు. బట్ జనరేషన్ దగ్గర మన పొల్యూషన్ తప్ప సార్. నేచర్ ఆఫ్ జనరేట్ చేస్తున్నారు. ఫిల్టర్ పెట్టాలి సార్. మిటిగేషన్ మెజర్స్ ఇంకేముంటాయా? యాక్చువల్గా 5th to 6th స్టేజ్ వైసీపీ టైంలో ఉంటాయి సార్. అప్పుడు నేను కూడా వెళ్ళాను. కానీ పొల్యూషన్ మెజర్స్ ఉంటాయి సార్. ఏం తీసుకోకుండా ప్లాంట్ ఓపెన్ చేశారు. 1 to 4 యూనిట్స్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 2020 క్లోజ్ అవ్వాలి సార్. అది చేయకుండా 2030 వరకు ఎక్స్టెన్షన్ చేశారు. ఓల్డ్ టెక్నాలజీ పైన సార్. స్టేట్ గవర్నమెంట్ 120 crores పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఎలా చేస్తారు. ఇది కూడా కమ్మేస్తాం. ఈ ఏరియా కూడా కమ్మేస్తాం. మనం రీసైకిల్ అంటే హైవేస్ వెళ్ళేదారులు ఉంటుంది. విజయవాడ వెళ్ళేదారులు లెఫ్ట్ సైడ్. కానీ అది సెంటిమెంట్ ఒకటి ఉంది సార్. దాని లోపలికి ఎంటర్ అయిన పొలిటీషియన్ ఎవరు మళ్ళీ లైన్ లో ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఇక్కడ మౌసూర్ బీటీపీఎస్ లోపలికి అది మీరు కూర్చోబెట్టి పెద్దగా ఒకసారి వెళ్ళి ఎవరో కన్సర్న్ అఫీషియల్స్ సార్ నా మీటింగ్ పెట్టి గవర్నమెంట్ ఆగిపోయింది. పబ్లిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఉన్నారు. అది నిన్న
వాయిస్ ఇందులో సార్ ఇది మన ఈ కరెక్ట్గా తయారు చేస్తాం సిఎస్ఆర్ ర్యాపిడ్ కాపీ సార్. ఎంతసేపు పడుతుంది? ఎంతకాలం పడుతుంది? ఇది 20 years. ఇది ఎలగడానికైతే 20 years పైన పడుతుంది. ఇప్పుడు అందుకనే సార్ వెయిట్ చాలా తక్కువ. ఇది ఊహించాం కదా. అది పట్టుకుంటా ఆ ముక్క పట్టుకుంటా చాలా లైట్ ఉంటుంది. కొండపల్లి బొమ్మలే కదా. అదే సార్ మేము ఇన్షూర్ చేయడానికి ఇప్పుడు మనకి దగ్గరేమో మొత్తం చెట్లు కనిపించకుండా పోయింది సార్. బయట నుంచి తెప్పించడానికి ఏర్పాటు చేస్తున్నాం సార్. మన డైవర్టెడ్ ఏరియాస్ దీంతో ఇది తినేస్తుంది సార్. వైల్డ్ పైన లాస్ట్ 20 years చేస్తాను. నేను చూసాను. ఇవి నా ఫోటో ఉండాలి, ఫోటో ఉండాలి. ఇది మనం మొత్తం నాటాం. అప్పుడు డ్రోన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇది 2012 తర్వాత మళ్ళీ ఇవి తినేస్తే క్రాప్ అందరినీ తీసుకొచ్చారు. 6 clusters నుంచి తీసుకొచ్చారు. గోపిలో ఉన్నాడు. గోపి ఉన్నాడు కాదు వాయిస్. అన్న కూర్చోండి. నాకు ఒకసారి అంటే నేను ఇది నిన్నేదో మన మీరు కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఒకటి మన బూరుగుల రామకృష్ణారావు గారిది ఒకటి పెట్టించు. ఇలాంటిది అవును మీరు తయారు చేశారా? ఓకే. మస్త దిగ్గజాలు చేసిన నుంచోండి. రాజస్థాన్ నుంచి వచ్చారు సార్ వీళ్ళు. అవునా? వీళ్ళు స్థానికులు అయిపోయారు. పూర్వం ఆరుజన్ అంటారా? నిర్మల్ టాక్స్ కూడా దీంతో చేస్తారు సార్. వాటి కూడా రాజస్థాన్ కాలు తీసు ఇలా తీసి మీరు కూర్చోండి. అలా ఉండండి, అలా ఉండండి. నుంచో మీరు అలాగే ఇలా తీస్తాం. ఇది మన ఉదయగిరిలో చేసే బొమ్మలు సార్. వేప చెక్క, నిరిడి అని వాడుతుంది. ఏంటిది? ఉదయగిరి కట్లరీ అంతే అక్కడ ఉదయగిరి. total 200 families are met, sir. మనకు అక్కడ సెట్లిగుంట, నెల్లూరు, ఉదయగిరి ఇవి 2 ఉన్నాయి. అవునా? నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఎప్పుడు. ఇది కట్లరీ అంతా ఫేమస్ సార్. మీరు ఒకసారి ఇటు వచ్చండి. మీరు అక్కడ ఉదయగిరి బొమ్మని. థ్యాంక్ యూ. అది ఇది కూడా మీరు చేసిందా? ఏంటి ఏ చెక్క ఇది? ఇది వేప సార్. అండ్ అది మన టోటల్ గా హ్యాండ్ మేడ్. ఇది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు గిఫ్ట్ బాక్సెస్ కింద బాగా కొద్దిగా ప్రెజెంటేషన్. ఎలా చేశారు ఇది? సార్ లేట్ మిషన్ ఉంది కదా సార్. ఈ షైనింగ్ అది ఎలా వచ్చింది? మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ ఇది టోటల్ వితౌట్ వ్యాక్స్ కాదు. వితౌట్ కలర్ వితౌట్ పాలిష్ సార్. రంగు ఎలా వచ్చింది అది? సార్ ఇది గ్రెయిన్స్ సార్. ఇది వుడ్లోనే గ్రెయిన్స్ వస్తాయి. వుడ్ లో వస్తాయి. ఇది ఎలా చేశారు? ఇది కలెక్టర్ చేయించారు అది. చేయించండి. మెయిన్ ఏంటంటే మనకు మార్కెటింగ్ చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఉదయగిరి
కస్టమర్స్ రావడం లేదు సార్. లేదు నేను ఒకసారి ప్రమోట్ చేస్తాను. మరి గివ్ మీ ఎలాబొరేట్ ప్లాన్ నేను ఒక ఆన్ ద సెపరేట్ ఆన్ ద హ్యాండీక్రాఫ్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ లో సిటీలో కనుక మనకు ఏదైనా అవుట్లెట్ ఉంటే లేదు నిమాండ్ మధు దీని మార్కెటింగ్ ఒకసారి చూడండి మొత్తం అంతా ఇంకొంచెం ఎక్స్ట్రా పుష్ చేయడానికి. ఇక్కడ వరకు ఉదయగిరి సార్, ఇది ఉదయగిరి సార్ మనం ఇది కూడా ఉదయగిరా? ఇక్కడ నుంచి మన ఏడుకొప్పాక హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ ఇది అంటే ఏం క్రాఫ్ట్మెన్షిప్ మీరు చేశారు ఇది? లేదు సార్, అంటే మా అదే 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 మీ ఫ్యామిలీ థర్డ్ జనరేషన్ సార్. ఏం అద్భుతమైన కళ. వా చక్కగా ఇది ఏపుతాను. వేప కర్ర సార్. అంటే దీంట్లో వేస్టేజ్ అయ్యే కర్రలో వచ్చేసారు. మీ చేతులు కావాలి చూస్తూ అసలు ఊహించాం కదా. ఇది ఈ ఈర్లు దిగునంటే ఇదేనా? వీటిలో ఒక టైప్ కొడుకు దీంతో చేస్తే బెనిఫిట్ ఏంటంటే డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్. అవును వేప బాగా పనిచేస్తుంది. అబాక్స్ అది ఈ చిన్న పిల్లలకి ల్యాప్టాప్ టైప్ సార్. ల్యాప్టాప్ లాగా ఎడిషన్ అవుతున్నారు కాబట్టి ఓహో అట్లాగా. అంత క్రియేటివ్ ఆలోచించాను. లేదు నేను నిజంగా ఐ థింక్ అబౌట్ మన నేలలో ఎంత చేసినా సరిపోదు, ఏదో ఒకటి పైన పడతానే ఉంటుంది. గవర్నమెంట్స్ ని చేస్తే ఇంకా సరిపోవట్లేదు. అదే చెప్పా మిగతా కంట్రీస్ ప్రమోషన్ అంటే సామాన్య కామన్ క్రౌడ్ లోకి వెళ్ళాలి. లేదు అంతే కదా, మనీ లేకపోతే ఏదైనా షిఫ్ట్ అయిపోతాం కదా. ఏంటంటే సార్ అది మన సిటీ కాకుండా విలేజ్ కాబట్టి లోకల్ వరకు కస్టమర్ రాలేకపోతున్నారు. అవును మధు, సిటీలో కనుక అవుట్లెట్ ఉంటే కెన్ యూ థింక్ ఆఫ్ మీటింగ్ ఆల్ ద ఆర్టిజన్స్. అసలు ముందు డిపార్ట్మెంట్తో పాటు ఆర్టిజన్స్ అందరినీ, కళాకారులు అందరినీ పిలిపించిన ఒకసారి. ప్రతి 2 monthsకి ఒక కోర్ ఒక 5 zones లో ఒక్కొక్క ఇట్లాంటి ఎగ్జిబిషన్ పెడదాం. నేను వచ్చి విజిట్ చేస్తాను. అలాగే నెల్లూరులో మన కలెక్టర్ ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడి ఏదైనా ఒక హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్క్లూజివ్గా ఎవరైనా వచ్చి అమ్ముకునేలాగా ఒక వీక్స్కో లేదన్నా వారానికో లేదంటే ఏదైనా అసలు ఏదో మార్కెటింగ్ ఎక్స్ప్లోరేషన్ చూడమని చెప్తాను. అంటే ఏం లేదు, ఇది ఇట్ కెన్ బికమ్ ఎ గ్రేట్ అట్రాక్షన్ కదా. కళ్ళ ముందు బొమ్మ చేసి మనుషులు చేస్తారా? మనుషులే చేస్తారా? ఇప్పుడు ఇప్పుడు మా కాంతిలాల్ గారు చేస్తారా? ఇప్పుడు అడిగా చేస్తారా? మీరు ఒక్కసారి నన్ను పిలిపిస్తాను, ఒకసారి మీరు అందరూ ఎందుకంటే అంటే నేను అంటే దీని విలువ ఎంతమందికి అర్థమవుతుంది కదా, నాకు తెలుసు దాని కష్టం ఎంతో. సార్ చెప్పండి. అభ్యాసమే కష్టం కదా. ఇది ఏటి గొప్ప మీకు కలిసారు కదా బా? అవునవును. తర్వాత ఇప్పుడు 2026కి నేషనల్ అవార్డు వచ్చింది సార్. అంతా కూడా 1 inch లో టాయ్స్ చేశాను సార్. ఇందులో 1 inch లో కూడా చేశారా? ఏది మత్స్యోషమైన టాయ్స్ ఉంటాయి, రష్యన్ టాయ్స్. సార్ రండి సార్, ఇటు మీరు రండి. మీరు ఎక్కడి నుంచి? శ్రీకాళహస్తి సార్. ఇటు మీరు ఇటు. ఎన్ని రోజులు పడుతుంది సార్ మీకు చేయడానికి?1 month పడుతుంది చేయడానికి. డ్రాయింగ్ ఆర్ట్ చేసుకున్న తర్వాత 1 month పడుతుంది. దీని తర్వాత వచ్చి కళ్యాణ బాగా పెట్టారు. మన పాలిష్ వేస్తే శివచంద్ర ఇది ఈ విధంగా వస్తుంది పాలిష్ చేసిన తర్వాత. అంటే మీరు ఒకటి ఇవి
భగవంతుడికి పూజ చేసిన తర్వాత అవుద్ది. అందుకని మేము ఇది వచ్చి ఫినిషింగ్ అయింది సార్ పూర్తిగా కింద తో పాటు మొత్తం వేసాం ఫినిషింగ్. అందులో అన్ని కూడా ఉన్నారని చెప్పి ఎలాగైనా మళ్ళీ గుర్తు చేసి సార్ నా దగ్గర మీరు బాగుంది. బొమ్మల కొలువు కాన్సెప్ట్ అన్ని చేయడంతో నేషనల్ అవార్డు వచ్చింది సార్ 2026 గాను 2025 బొమ్మల కొలువులో చేశారు ఇది 1 ఇంచ్ బొమ్మలు ఇవన్నీ. ఇక్కడ మా తప్పని చాలా కష్టం కదా ఇది. ఇలా కళ్ళతో వేసుకుంటారు, మైక్రోస్కోపిక్ లెన్స్ వేసుకుంటారు. అవసరం చిన్నప్పటి నుంచి నాకు 10 సంవత్సరాలు ఉన్న కానీ ఇది వృత్తి ఎంతమంది చేస్తారు మీరు ఒకళ్ళే? మా ఫ్యామిలీ మొత్తం సార్ ఇప్పుడు 16 మందికి ఉపాధి కల్పిస్తున్నాం సార్. ఈ నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అండి. 16 ఫ్యామిలీకి ఉపాధి కల్పిస్తున్నాను. ఫ్యూచర్ లో కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని సంస్కృతి కదా, కల్చర్ రిఫ్లెక్ట్ అవ్వాలి. అవును సార్. చేతి వృత్తులు అన్ని కూడా బుట్టలు చేయడం చాలా బాగుంది. చేతుర్తులన్నీ ఉన్నాయి. ఉన్నాయి సార్. ఇందులో ఇక్కడ కుండలు చేస్తున్నారు సార్, ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నారు సార్, ఇక్కడ బుట్టలు చేస్తున్నారు సార్, ఇక్కడ శిల్పకారి సార్, ఇక్కడ కార్పెంటర్ సార్. అలా చుట్టూ కూడా మొత్తం అవును సార్. 3D మోడల్లో ఉందా ఇది? ఇది ఢిల్లీలో సేల్. ఎంత పడుతుంది ఇది? ఎంత పడుతుంది చేయడానికి? ఎన్ని రోజులు పడుతుంది? ఇది చేయడానికి నాకు 1 మంత్ పట్టింది. ఎవరికి నేర్పించలేదు ఇంకా? ఈ స్కిల్ నేర్చుకుంటున్నారు సార్. ఇంకా 16 ఫ్యామిలీస్ ఉన్నాయి. నేను ఫ్యూచర్ లో ఒక 50 ఫ్యామిలీస్ కి ఈ వృత్తి జీవనోపాధి జరిగేలాగా చూడాలని నా కోరిక. చాలా అద్భుతం, చాలా అద్భుతం, చాలా బాగా సార్. తమరు చేసిన తరం వల్ల మన సంతోషం ఏదైతే తీసుకొచ్చిన సమస్య వల్ల వృత్తికి ఏ లోటు లేకుండా మా కంప్యూటర్కి సమస్య చాలా వరకు తీరైంది సార్. దీనికేమో అంకుడు ఏటి గొప్ప అంకుడు కరాడు. అది ఎలా ఉంటుంది చూడలేదు ఇప్పుడు. పెద్ద మన అంకుడు అది మన దగ్గర ఉన్నాయి సార్. ఈ వ్యాలీలో ఉంటాయి సార్. ఉంటాయా? హోటల్ మీద ఏమో డివోషన్ ఉంటుంది సార్. ఫోటోగ్రాఫర్ హౌ ఇస్ మ్యామ్ సార్? కన్వే మై రిగార్డ్స్ టు సార్.